మొదటికి రావాలి. నిరాశ, నిస్పృహ, బాధ. నిరాశ, డిస్పైర్, డిసప్పాయింట్మెంట్ అంటే ఆశ కోల్పోవటం, కోరుకున్నది జరుగుతున్నప్పుడు కలిగే అధైర్యం లేదా విచారం. ఇది ఆశాభంగం, నిరుత్సాహం, డిప్రెషన్ లేదా అసహనంతో కూడిన మానసిక స్థితి. రోజువారీ ఒత్తిళ్ళు, నమ్మకం వచ్చినప్పుడు లేదా ఆశించిన ఫలితాలు రాకపోవటం వల్ల కలుగుతుంది. నిరాశ యొక్క అర్థం పూర్తిగా ఆశ కోల్పోవటం. నిరాశ పదాన్ని ఉపయోగించాలి. 9వ తరగతిలో నిరాశ అర్థం. డిప్రెషన్, డిజాస్టర్ అండ్ డిప్రెషన్ అనేది ఎవరికైనా సంభవించే ఒక సాధారణ మానసిక ఆరోగ్య పరిస్థితి. తక్కువ మానసిక స్థితి లేదా ఎక్కువ కాలం పాటు కార్యకలాపాలపై ఆనందం లేక ఆసక్తి కోల్పోవటం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది అసాధారణ మానసిక స్థితి, మార్పులు మరియు రోజువారీ జీవితం గురించి భావాలకు భిన్నముగా ఉంటుంది. రియాక్షన్ యొక్క అర్థం ఏమిటి? రియాక్షన్ అంటే సూర్య కాంతి కిరణము, విష్ణువు యొక్క భాగము లేదా ప్రకాశము అని అర్థం. ప్రకాశము సానుకూలత మరియు జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. తర్వాత శరీరం నిరాశ యొక్క ప్రభావాలు ఏమిటి? డిప్రెషన్తో సంబంధం ఉన్న లక్షణాలను కీళ్ల నొప్పి, అవయవ నొప్పి, వెన్నునొప్పి నొప్పి, జీర్ణాశయాలు సమస్యలు, అలసట, సైకో మార్పులు మరియు ఆకలి మార్పులు ఉంటాయి. నిరాశ అంటే అనుకున్నది, ఆశపడినది, కోరినది జరగకపోవటం అధైర్య పదాలు. నిరాశ అనేది ఒత్తిడి యొక్క ఒక రకమైన భావోద్వేగ చర్య. మీరు ఇంట్లో, పాఠశాలలో, పనిలో మరియు సంబంధాలతో రోజువారీ ఒత్తిడులు. నిరాశ, నిరుత్సాహము, నిస్పృహ అని చెప్పాడు సైతాన్. మీరు ఉత్సాహము కాకుండా నిస్పృహతో నిండిపోయి ఉంటే మీకు జీవితంలో ఎలాంటి అవకాశము కనపడదు. వైరాగ్య వ్యాధి అనేది ప్రవర్తనతో సంబంధిత వైద్య పరిస్థితుల యొక్క 3 రకములు. 1. ఇది వారి దీర్ఘకాలిక సామాజిక బట్టి అస్పష్టంగా ఉంటుంది. నిరాశకు సంకేతాలు. నిరాశ అనేది కోపము లేదా చిరాకు యొక్క అనుభూతిని సూచిస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా లేదా ఎవరికి ఉద్దేశింపబడదు. ఒత్తిడితో పోరాడుతున్నప్పుడు నిరాశ మరియు ఆందోళన మరింత గమనించవచ్చు. లక్షణాలు ఎలా గుర్తించాలో తెలుసుకోండి. నిరాశ సెక్స్, అభిరుచులు లేదా క్రీడల వంటి చాలా లేదా అన్ని సాధారణ కార్యకలాపాలు, ఆసక్తి లేక ఆనందం కోల్పోవటం, నిద్రలేమి లేదా ఎక్కువ నిద్రపోవటం, నిద్రభంగము, అలసట మరియు శక్తి లేకపోవటం. కాబట్టి చిన్న పనులు కూడా అదనపు శ్రమ అవసరం. ఆకలి తగ్గటం, బరువు తగ్గటం లేదా ఆహారం మరియు బరువు పెరుగుట, కోరికలు పెరుగుతాయి.